వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐడిబిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతుంటే లేదా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ అంతా మీకు ఒకే పేజ్లో కనుక మీరు కావాలనుకుంటే ఫ్రెషర్స్ నా వెబ్సైట్ని విజిట్ చేయడం మర్చిపోకండి. బికాస్ ఫ్రెషర్స్ నా వెబ్సైట్లో మీకు డీటెయిల్స్తో పాటు అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అండ్ డైరెక్ట్గా అప్లై చేసుకునే లింక్ కూడా మీకు ఒకే చోట దొరుకుతాయి. సో ఫ్రెషర్స్ నా వెబ్సైట్ మీకు ఇట్లా ఉంటుంది. ఇదే పేజ్ కనుక మీకు ఓపెన్ అవ్వాలి అనుకుంటే గూగుల్కి వెళ్ళి మీరు ఐడిబిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మీకు రిక్రూట్మెంట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది అండ్ మీకు అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. సో ఆ డీటెయిల్స్కి వెళ్ళే ముందు టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోకండి. బికాస్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. లేదంటే మీరు ఫ్రెషర్స్ నా వెబ్సైట్లో ఉంటే మీకు ఇట్లా వ్యూ ఇన్ టెలిగ్రామ్ ఉంటుంది. సో క్లిక్ చేయగానే అన్నా కానీ మీరు డైరెక్ట్గా యాడ్ అయిపోతారు. సో రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ ఫ్రెషర్స్ నా వెబ్సైట్లో కనుక చూస్తే మీకు ఇట్లా టేబుల్ ఫార్మాట్లో క్లియర్గా వేకెన్సీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్, పే, ఏజ్ లిమిట్, సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అప్లికేషన్ ఫీజ్, ఇవన్నీ ఎట్లా అప్లై చేయాలి, ఇవన్నీ మీకు ఒకే పేజ్లో దొరుకుతాయి. అండ్ ఎట్లా కిందకు వచ్చేస్తే ఇంపార్టెంట్ లింక్స్ సెక్షన్ అనేది ఉంటుంది. సో ఇంపార్టెంట్ లింక్ సెక్షన్లో ఫస్ట్ వన్ అఫీషియల్ నోటిఫికేషన్, సెకండ్ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకునే లింక్. మీరు ఇక్కడ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఇట్లాగా నోటిఫికేషన్ ఓపెన్ అవుద్ది. మనము ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా ఐడిబిఐ బ్యాంక్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. రిక్రూట్మెంట్ ఫర్ ది ఎగ్జిక్యూటివ్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద మీకు ఐడిబిఐ బ్యాంక్లో నుంచి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి దీనికి. అండ్ 18/8/2021 మీకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇచ్చారు. పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ కూడా మీకు 18th of August ఇచ్చారు. అండ్ ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ before submitting your application. Dates or the post or the vacancies కనుక చూస్తే ఇక్కడ మీకు టేబుల్ ఫార్మాట్లో కేటగిరీ వైజ్ డివిజన్ కూడా చేశారు. సో ఐడిబిఐ బ్యాంక్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ ఆఫీసెస్. సో ఈ పర్టిక్యులర్ బ్యాంక్ నుంచి స్ట్రిక్ట్లీ ఫర్ ఆల్ ఇండియన్ బేసిస్ మీద ఓపెన్ కాంపిటీషన్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండర్ ది ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్ కింద ఎనీ ఇండివిజువల్ టు రికమెండ్ ద పర్సనల్ ఆన్ బిహాఫ్ టు కలెక్ట్ ఎనీ మనీ and also commission or charges for the recruitment for training or coaching etc. So IDBI bank నుంచి మనకి various branches or offices కి vacancies రిలీజ్ చేశారు. పోస్ట్ కనుక చూస్తే మీకు నెంబర్ ఆఫ్ ద పోస్ట్ మీకు 920 ఎగ్జిక్యూటివ్స్కి. అండ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మీకు 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అదే SC ST PW వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ ఎవరైతే 20 to 25 years లోపు ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై. అండ్ ఆన్లైన్ టెస్ట్ మీకు September 5th కండక్ట్ చేస్తారు. అండ్ మీకు రిజర్వేషన్ కనుక చూస్తే యూఆర్ కేటగిరీ వాళ్ళకి 373, ఎస్సీ వాళ్ళకి 138, ఎస్టీ వాళ్ళకి 69, ఓబీసీ వాళ్ళకి 28 అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా డివిజన్ అనేది అకార్డింగ్ టు ది డిసేబిలిటీ చేశారు. నెక్స్ట్ మీకు ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండాలి. సో జనరల్ వాళ్ళకి 55 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50 అనేది మెన్షన్ చేశారు, నాట్ లెస్ దాన్ 50%. అండ్ నెక్స్ట్ మీకు బ్యాంక్స్ రిక్రూట్మెంట్ కేటగిరీ వైజ్ డిసిజన్ అనేది బ్యాంక్ తీసుకుంటుంది. అండ్ అది మెరిట్ లిస్ట్ అండ్ వెయిటింగ్ లిస్ట్ అనేది 2 separate లిస్ట్ అనేది మీకు క్రియేట్ చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది. కట్ ఆఫ్ డేట్ ఫర్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ అండ్ క్వాలిఫికేషన్కి July 1st, 2021కి మీకు ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీకు అండ్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ 4th August నుంచి 18th August వరకు మీకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ టెస్ట్ అన్ని సెంటర్స్లో ఆన్లైన్ టెస్ట్ అనేది September 5th కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అమాల్యుమెంట్స్, కెరియర్ ప్రాస్పెక్ట్స్ అండ్ సర్వీస్ కండిషన్స్. మీకు ఈ పర్టిక్యులర్ రిక్రూట్మెంట్ ఆర్ పోస్ట్ అనేది కాంట్రాక్ట్ బేసిస్ మీదే ఉంటుంది. అండ్ ఇనిషియల్లీ మీకు కాంట్రాక్ట్ 1 yearకి ఉంటుంది. అది ఎక్స్టెన్షన్ 2 yearsకి పర్ఫార్మెన్స్ మీద బేసిస్ మీద మీకు ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ మీకు కంప్లీషన్ ఆఫ్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ వస్తే ఈ లెర్నింగ్ సర్టిఫికేట్స్ అవైలబిలిటీ ఉంటుంది, అవైలబిలిటీ ఆఫ్ ద వేకెన్సీస్. అండ్ పీరియడ్ ఆఫ్ 3 years కనుక మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత సచ్ అపాయింట్మెంట్స్ మే బి ఎలిజిబుల్ ఫర్ ద అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ యాజ్ వెల్. సో 3 years తర్వాత పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ బేస్ని బట్టి అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి కూడా వేకెంట్ అనేది ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ ఫస్ట్ ఇయర్కి 29,000, సెకండ్ ఇయర్కి 31 అండ్ థర్డ్ ఇయర్ ఆఫ్ సర్వీస్కి 34,000 అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ కాంట్రాక్చువల్ పీరియడ్ అప్పుడు మీకు ఎనీ బ్రాంచ్లో పోస్టింగ్ అనేది జరగచ్చు. And next, the executives would be covered the IBPS NPL's rules 2011. Contractual period of service అనేది మీకు terminal benefits or superannuation in the case of appointment of the services in the IDBI bank as a regular full-time employee మీదే మీకు అన్ని applicable అవుతాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే నేషనాలిటీ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, టిబెటన్ రెఫ్యూజీ, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్, ఇక్కడ మెన్షన్ చేసింది ఎనీ సబ్జెక్ట్స్ కానీ మీరు ఉండొచ్చు. మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ 20, మాక్సిమం 25. ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఫర్ ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 years, పర్సన్ విత్ ఎఫెక్టెడ్ 1984 రైట్స్కి 5 years. అండ్ రిలాక్సేషన్ అనేది మీకు అకార్డింగ్ టు ద కేటగిరీస్కి మీకు రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. అండ్ మీకు ఇందాక చెప్పినట్టుగా మీకు 55% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే మీకు సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి అండ్ తర్వాత మీ ఎగ్జామినేషన్ బట్టి ఆ కన్సిడరేషన్ బట్టి లాస్ట్లో సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ ఛార్జెస్ 200 rupees ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళు పే చేయాలి అండ్ రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్కి 1000 rupees. అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇవన్నీ మీరు క్యాండిడేటే పే చేయాలి. డేట్ ఆఫ్ పేమెంట్ అంతా మీకు ఆన్లైన్ ద్వారానే పే చేయాలి అలాంగ్ విత్ యువర్ సబ్మిషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్. సో బేసిక్ డీటెయిల్స్ అన్ని కవర్ చేసాం. ఇప్పుడు మీరు కనుక గ్రాడ్యుయేట్ అయ్యి 50 or 55% ఆఫ్ మార్క్స్ కనుక ఉంటే మీరు అప్లై చేయాలనుకుంటే ఎట్లా అప్లై చేయాలి? హౌ టు అప్లై ఫర్ దిస్ పొజిషన్? మీరు ఫస్ట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి. 18th of August ఇస్ ద లాస్ట్ డేట్ అండ్ మీరు ఆన్లైన్ ద్వారానే మీరు అప్లై చేయాలి. అండ్ మీరు ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ స్కాన్ చేసి డాక్యుమెంట్స్ రిమైనింగ్ అన్ని స్కాన్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని అప్లై చేయాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు సబ్మిట్. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోకండి. బికాస్ ఫర్దర్ రెఫరెన్సెస్ ఆర్ కమ్యూనికేషన్కి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని మీరు కేర్ఫుల్గా చదివి ఆ తర్వాత స్కాన్ చేసి 1 by 1 అప్లోడ్ చేయండి. ఇచ్చిన ఫార్మాట్లో అప్లై చేయండి. బికాస్ ఫర్దర్గా మీరు కనుక ఇచ్చిన ఫార్మాట్లో అప్లై చేయలేదు లేకపోతే ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్నా కానీ కన్సిడరేషన్లోకి తీసుకోరు. అండ్ సిగ్నేచర్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఇట్లాంటి మైనర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఇచ్చారో అది చూసుకుని మీరు అప్లై చేయండి. నెక్స్ట్ ద టెక్స్ట్ ఆఫ్ ది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మీకు ఇక్కడ మీ నేమ్ ఉండాలి. ఇది మీకు డిక్లరేషన్ ఇట్లాగా రాయాలి అనేసి చెప్పారు. అప్లికేషన్ ఫీజ్ ఛార్జెస్ అంతా మీకు మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 200 అండ్ రిమైనింగ్ కేటగిరీస్కి 1000 మళ్ళీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. గైడ్ లైన్స్ ఆఫ్ ప్రొసీజర్ కనుక చూస్తే ఫస్ట్ మీరు అప్లికేషన్ ప్రొసీజర్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ చేసేటప్పుడు మీకు అక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అది ఫాలో అవుతూ అప్లై చేయండి. అండ్ నోటిఫికేషన్ని కూడా మీరు పక్కన పెట్టుకుని చదివి అప్పుడు అప్లై చేయండి. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్. అప్లికేషన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, ఎలా చేయాలి? ఐడిబిఐ బ్యాంక్స్ వెబ్సైట్ కనుక వెళ్తే మీకు అక్కడ కెరియర్స్ ఆర్ కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంటుంది. రిక్రూట్మెంట్ ఫర్ ది ఎగ్జిక్యూటివ్స్ ఆన్ కాంట్రాక్ట్ 2021 అని క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు ఫర్ యువర్ న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో మీకు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ ఉంటుంది. ఈ రెండు కూడా మీరు నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోండి బికాస్ ఫర్దర్గా రెఫరెన్సెస్ కోసం యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ప్రాసెస్ మెన్షన్ చేశారు. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్, ఆ తర్వాత లాస్ట్కి అన్ని అప్లోడ్ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ బటన్ ఉంటుంది. తర్వాత క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని చెప్పి రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సో ఒకసారి అంతా చూసుకుని చేయండి బికాస్ ఒక్కసారి సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత నో చేంజ్ ఇస్ పర్మిటెడ్ ఇన్ పేమెంట్ మోడ్ వన్స్ ఇట్ ఈస్ చోజన్. సో అందుకే ఒక్కసారి మీరు క్లియర్గా అంతా చూసుకుని ఆ తర్వాత అప్లోడ్ చేయండి. పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ మీరు ఎట్లా చేయాలి?
అప్లికేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత మీ పేమెంట్ అనే ఫీజ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, వీసా, మాస్టర్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, సో ఇట్లాగా మీకు ఎలాంటి విధం అయినా కానీ మీ పేమెంట్ అనేది చేయొచ్చు. అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ ద ఇంటిమేషన్ ఫ్రమ్ ద సర్వర్. మీకు రిసీప్ట్ వచ్చిన తర్వాత కూడా రిసీప్ట్ని మీరు ప్రింట్ చేసుకొని పెట్టుకోండి, బికాజ్ ఫర్దర్గా అది యూజ్ అవుతుంది. సో అందుకే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు అండ్ ఫీజు పే చేసిన తర్వాత కూడా మీ ప్రింట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ తర్వాత ఈ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఈ రిసిప్ట్ అనేది మీరు ప్రింట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మీకు ప్రొసీజర్ ఇచ్చేసారు, ఎట్లా పే చేయాలి ఫీజు కూడా మీకు లిస్ట్ పాయింట్ బై పాయింట్ మీకు ఇచ్చారు. సో ఫాలో దోస్ ఇన్స్ట్రక్షన్స్. లాస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఎవర్ ఆర్ అప్లయింగ్. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ తర్వాత ఇందాక చెప్పినట్టు ప్రింట్అవుట్ చేసుకోవాలి మీ అప్లికేషన్ ఫామ్స్ ఏదైతే ఉన్నాయో. అండ్ నెక్స్ట్ మీరు పెట్టాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, అండ్ మీకు కాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే కాస్ట్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఐడి ప్రూఫ్స్, ఇవన్నీ మీరు చూసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే సెలెక్షన్ ప్రాసెస్. ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇందాక మెన్షన్ చేసిన విధానంగా. సో ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది ఎట్లా ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఐడియాకి ఇచ్చేసారు. సేమ్ నోటిఫికేషన్ కిందకి ఎట్లా వచ్చేస్తే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది నోటిఫికేషన్ది, క్లిక్ చేసి మీరు ఓన్గా కూడా నోట్ డౌన్ చేసుకోవచ్చు. సో నేమ్ ఆఫ్ ద టెస్ట్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ఈ 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ సెక్షన్లో మీకు 50-50 క్వశ్చన్స్ ఉంటాయి, 50-50 మార్క్స్కి, అండ్ 90 minutes టైం డ్యూరేషన్ ఉంటుంది ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ ఈ ఎగ్జామినేషన్ అనేది మీరు బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ తీసుకోవచ్చు. అండ్ రాంగ్ ఆన్సర్స్కి 1/4 ఆఫ్ ద మార్క్ ఆర్ 0.25 మార్క్స్ అనేది కట్ అవుతుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు కేర్ఫుల్గా గుర్తుపెట్టుకుని ఆ తర్వాత మీరు ఒక ఐడియా కోసం అన్నా కానీ దాని ప్రకారంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ టెస్ట్ అనేది September 5th కండక్ట్ చేస్తారు. And next, applications are invited for this particular bank tentative from August 27th onwards to download the online test call letters. So మీ call letters కూడా మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేయడం మర్చిపోకండి, బికాజ్ అది ఫర్దర్గా అప్డేట్స్ కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ చేంజెస్ ఈ రిక్రూట్మెంట్లో ఎనీ చేంజెస్ కనుక ఉంటే అఫీషియల్ వెబ్సైట్లోనే ఫస్ట్ రిలీజ్ చేస్తారు కాబట్టి. అండ్ ఎనీ ఫ్రాడ్యులెంట్ కానీ మిస్కమ్యూనికేషన్ కానీ అట్లాగే ఏమన్నా ఉంటే క్యాండిడేట్ అప్లికేషన్ని డిస్క్వాలిఫై చేస్తారు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ SC/ST OBC క్యాండిడేట్స్. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళు కేర్ఫుల్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ని చదివి ఆ తర్వాత మీరు అప్లై చేయండి, బికాస్ దీస్ ఆర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ఆర్ స్క్రైబ్, ఎవరైతే స్క్రైబ్ పెట్టుకుంటున్నారో ఫర్ ఆల్ ద డిజేబిలిటీ క్యాండిడేట్స్ స్క్రైబ్ పెట్టుకుంటున్నారో వాళ్ళు కూడా. అండ్ లాస్ట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ సబ్మిటింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ మర్చిపోకండి. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, డాక్యుమెంట్స్ అన్ని మీరు ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ షుడ్ బి ఫిల్డ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ మీరు no more than 1 applicant should be submitted by any candidate. సో అది చూసుకుని అండ్ దెన్ ప్లీజ్ హెడ్ ఓవర్ టు అప్లై. సో ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, డాక్యుమెంట్స్కి రిలేటెడ్, ఆన్లైన్ అప్లికేషన్కి రిలేటెడ్ అంతా మీకు ఇన్స్ట్రక్షన్స్ కింద మీకు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎనీ రిజల్టెంట్ డిస్ప్యూట్ అరైజింగ్ విత్ ది అడ్వర్టైజ్మెంట్, మీకు ఏ చేంజెస్ ఉన్నా కానీ ఏ అప్డేట్స్ ఉన్నా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఫస్ట్ రిలీజ్ చేస్తారు కాబట్టి టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇదే నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.